హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి రెగ్యులర్ ఇంట్రెస్ట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. కాకపోతే ఓపెన్ ఇంటర్ అనేది కూడా ఒక ప్యారలల్గా ఓపెన్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా రన్ అవుతుంది కాబట్టి అసలు ఓపెన్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకి ఏమైనా తేడా ఉంటుందా? రెగ్యులర్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ ఏ హయ్యర్ స్టడీస్కైనా ఏ జాబ్స్కైనా వెళ్తారు కాబట్టి అదే బెనిఫిట్స్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి కూడా ఉంటుందా? దానికి సంబంధించి మన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఎందుకంటే కామెంట్స్ బాక్స్లో చాలామంది అడుగుతున్నారు, సార్ మేము ఓపెన్ ఇంటర్ చేసాం కానీ మాకు పలానా వాళ్ళు ఎలిజిబిలిటీ లేదంటున్నారు, పలానా దానికి ఎలిజిబిలిటీ లేదు. వాటన్నిటికీ సంబంధించి ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ ఇంటర్, అసలు ఈ ఓపెన్ ఇంటర్ అనేది ఎవరైతే కాలేజీకి వెళ్ళలేకపోతారో, ఎవరైతే ఎడ్యుకేషన్ సగంలో ఆపేస్తారో వాళ్ళందరి కోసం ఓపెన్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఇది. అయితే ఓపెన్ ఇంటర్ చదివే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, రెగ్యులర్ ఇంటర్ స్టూడెంట్స్కి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఓపెన్ ఇంటర్ వాళ్ళకు ఉంటాయి. అయితే ఓపెన్ ఇంటర్లో పాస్ అయిన స్టూడెంట్స్ రెగ్యులర్ స్టూడెంట్స్ లాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు. అలాగే రెగ్యులర్ స్టూడెంట్స్ లాగే వాళ్ళకి ఏ జాబ్స్ అయితే ఉంటాయో ఆ జాబ్స్ అన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. అయితే చాలామంది అడుగుతున్నారు దీనికి సంబంధించి ఏమైనా జీవో ఉందా అని. దీనికి సంబంధించిన జీవో గురించి మనం ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ జీవో అనేది ఏంటంటే, ఈ జీఓఎంఎస్ నెంబర్ 170 డేటెడ్ 4th 9th 2010 ఈ డేటెడ్తో ఒక జీవో అనేది మనకి గవర్నమెంట్ జారీ చేయబడింది. అప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి ఉండడం వలన, ఉమ్మడి ఆంధ్రాగా ఉండడం వలన అప్పుడు ఆ జీవో అనేది ఉంది. ఈ జీవోనే రెండు స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఓపెన్ ఇంటర్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి కానీ, అదేవిధంగా హయ్యర్ జాబ్స్, ఏమైనా జాబ్స్ ఫెసిలిటీస్ కానీ అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఓపెన్ ఇంటర్లో మనకి రెగ్యులర్ ఇంటర్తో పోల్చుకుంటే ఒక రకంగా ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓపెన్ ఇంటర్లో కేవలం 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. గ్రూప్స్గా చేస్తారు. టోటల్ సబ్జెక్ట్స్ని 3 గ్రూప్స్గా చేస్తారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ ఏ నుండి లాంగ్వేజ్ సబ్జెక్ట్స్, గ్రూప్ బి నుండి మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు. పోతే గ్రూప్ సి నుండి ఆప్షనల్గా వొకేషనల్ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ టోటల్గా 5 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఈ జీవోలు ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే ఎంత టైంలో కంప్లీట్ చేయాలనేది. జనరల్గా ఓపెన్ ఇంటర్ అనేది ఏంటంటే ప్రతి ఇయర్ కూడా 2 times జరుగుతుంది. ఇయర్కి 2 times ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈ ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు ఇలా ఎవరైనా ఓపెన్ ఇంటర్లో మీరు జాయిన్ అయినట్టయితే మనం ఎవ్రీ ఇయర్లో 2 times ఉంటాయి కాబట్టి మీరు 5 సబ్జెక్ట్స్ ఒకేసారి రాయొచ్చు. లేదా మీకు వెసులుబాటు లేకపోతే 2 subjects 3 subjects చెప్పని రాసుకోవచ్చు. ఇలా మనం సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసే డ్యూరేషన్ కూడా ఇలా 5 yearsలో 9 timesలో ఎగ్జామినేషన్స్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. 5 సబ్జెక్ట్స్ 5 yearsలో కంప్లీట్ చేయడం అంటే ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎందుకు ఇలా ఇవ్వడం జరిగింది అంటే, కేవలం ఒక ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఎవరైనా ఎడ్యుకేషన్ ఆపేసిన వాళ్ళ కోసం గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఇది. సో ఇక అంతేకాకుండా దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే, ఖచ్చితంగా 15 years కంప్లీట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హులవుతారు. ప్రతి సంవత్సరం August 31st 31st August వచ్చేసరికి ఖచ్చితంగా 15 years కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఓపెన్ ఇంటర్ చేయడానికి అర్హులుగా ఉంటారు. దీనికి మరి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే, మినిమం ఎస్ఎస్సి అనేది ఎక్కడైనా కంప్లీట్ చేయాలి. అది ఓపెన్ ఎస్ఎస్సి అవ్వచ్చు, లేదా రెగ్యులర్ ఎస్ఎస్సి అవ్వచ్చు. ఎస్ఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులవుతారు. సో ఓపెన్ ఇంటర్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ పెట్టుకోకర్లేదు. మీకు దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు తెలిసిన సమాచారాన్ని మీకు తప్పకుండా అందిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ఓపెన్ ఇంటర్కి సంబంధించి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.